ఎక్కడ దాకా ఉన్నాయి? మరి ఎంత పొడుగుంది? మరి చివరి కాయ ఎంత పొడుగుంది? అంటే ఫస్ట్ వచ్చిన కాయ ఎట్లా ఉందో చివరి వచ్చిన కాయ కూడా అలానే ఉంది కదా. అంటే ఇది మంచిదేనా? ఇంత ముందే ఏమన్నా తోటలు చూసినావా నువ్వు? చూడలేదా? ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఎన్ని క్వింటాలు అవ్వచ్చు? ఎకరానికి ఎన్ని క్వింటాల్? ఇట్లా ఉంటే ఎన్ని క్వింటాలు అవ్వచ్చు? కట్టబెట్టిండ పెద్దోళ్ళని చెప్పని అది అక్కడ చూడండి ఎంత చిక్కగా ఉందో. అంటే మీకు యావరేజ్ ఒకవేళ నల్లి వచ్చి పడ్డా గానీ ఒకసారి మందు కొట్టకపోయినా గానీ ఇది కొంతవరకు నల్లిని తట్టుకుంటది. కొంతవరకు కొంతవరకు కాయ బారుంది, చివరిని వచ్చే కాయ కూడా బారుంది. దీనికి కొయ్యటానికి కూడా చాలా కొయ్యటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటది. కాయ సన్నగా ఉంది, ఈ గింజలు ఇక్కడ దాకా ఉన్నాయి చూడు గట్టిగా. వస్తారా? అదే ఇక ఎక్కడ వస్తావా? ఇక్కడే వస్తావా? అది అంటే బరువు ఉంటది, కాయ సడింపు వస్తుంది. ప్లస్ మీకు కొయ్యటానికి కూడా కోసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటది. మంచి ఈల్డింగ్ వస్తుంది. 35 నుంచి 40 క్వింటాల్ అయ్యే కెపాసిటీ దీనికి 35 అయితే వస్తుంది కదా. అది అందుకని దీన్ని ఇది రైతులు పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే రైతుకి ఇన్కమ్ వచ్చే ఏర్పాటు ఉన్నదా? అది అందరు పెట్టుకోండి.